ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? తాతయ్య మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం, కానీ రుద్ర ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. దాన్ని కనిపెట్టలేకపోతున్నాం. మైరా, వరుణ్, రుద్రాన్ని కనిపెట్టడం చాలా తేలిక. జిమ్ ఎక్కడుంటాయో రుద్ర కూడా అక్కడే ఉంటాడు. రుద్ర బయటికి రా, నేను అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నాను. అమ్యూజ్మెంట్ పార్కా? వావ్ తాతయ్య, మేము వస్తాము. అవును తాతయ్య, మనము వెళ్దాం. మేము వెళ్ళి చాలా రోజులు అవుతోంది. పిల్లలు ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను, కానీ ఈ రోజు కాదు. ఈ రోజు నేను అక్కడికి ఒక పని మీద వెళ్తున్నాను. సరే తాతయ్య, మేము నెక్స్ట్ టైం వస్తాము. ప్రశాంతంగా వెళ్ళిరండి. సన్ సిటీ గురించి మీరు దిగులు పడకండి. నాకు తెలుసు రుద్ర, నువ్వు ఇక్కడుండగా సన్ సిటీ గురించి నాకు ఎటువంటి దిగులు ఉండదు. అయినా కూడా సేఫ్టీ కోసం నేను ఇక్కడ ఇమేజ్ని వదిలి వెళ్తాను. ఆ ఇమేజ్ అచ్చం నాలాగే ఉంటుంది. నేను ఇక్కడ లేనన్న సందేహం ఏ ఒక్కరికి రాదు. నేను గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. ఏమంటావు? మీరు గార్డెనింగ్ చేస్తూ ఉంటారా? కానీ మీరు అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తానన్నారు. రుద్ర, నేను ఇక్కడున్నాను. అక్కడున్నది నా ఇమేజ్ రుద్ర. వావ్ తాతయ్య, అమేజింగ్. ప్లీజ్ మీరు వెళ్ళడానికి ముందు ఈ మ్యాజిక్ ని ఎలా ఉపయోగించాలో నేర్పించండి. అలాగే రుద్ర, తప్పకుండా చెప్తాను. మొదటి మంత్రం గుర్తుంది కదా? ఫోకస్ అండ్ బిలీఫ్. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో. ఈ మంత్రం చాలా సులభంగా ఉందే. నేను కూడా ఒక నకిలీ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. నా నకిలీ ఇమేజ్ చూసి అందరూ మోసపోతారు. నా ఇమేజ్ ని చూసి ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటారు. నిజానికి నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. అబాయిస్కా జబాయిస్కా సకుమ్రా రిప్లోకో. తాతయ్య, తాతయ్య, రుద్ర, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? తాతయ్య, నన్ను కాపాడండి తాతయ్య. అవి రంగీల అరుపుల్లా ఉన్నాయే, ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అతను ఇక్కడే పద్ధతిగా మొక్కలకి నీళ్లు పోస్తున్నాడే. మరి అరుపులు ఎవరివి? తాతయ్య, నేనే అరుస్తున్నాను, రంగీలాని. నేను మంత్రం తప్పుగా చదవడం వల్ల తప్పు అయిపోయింది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. నా ఇమేజ్ మాత్రమే అక్కడ ఉంది. నువ్వెక్కడున్నావు? రంగీలా ఇటువంటి తలతిక్క పనులు చేయడం మాత్రం మానటం లేదు. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో ఫినిష్. నీళ్ళు నీళ్ళు. తాతయ్య, నా ఇమేజ్ ఏమైంది? ఇది నేనేనా లేకపోతే నా ఇమేజా? తాతయ్య. రంగీలా, నువ్వు కంగారు పడకు. నీ ఇమేజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫోకస్ అండ్ బిలీఫ్. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నేను సాయంకాలం గలా వచ్చేస్తాను. సరే రండి, ఆడుకుందాం. అలాగా నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. అంటే దీని అర్థం రుద్ర గదిలో ఒంటరిగా ఉన్నాడా? అంటే రుద్రాని పట్టుకోవడానికి ఇదే సరైన అవకాశం. రుద్ర గనక మన చేతికి చిక్కాడంటే ఆ తర్వాత జైసింగ్ చౌహాన్ తనని విడిపించడానికి ఏమైనా చేస్తాడు. ఒకవేళ సన్ సిటీ మీ సొంతమైనా అవ్వచ్చు. సఫూలా, అనవసరంగా పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ వేయొద్దు. షకాల్, నా మాట విని మీరు వెళ్ళి రుద్రాన్ని పట్టుకోండి. రుద్రాను మనం బంధించామంటే అంతఃపురము అలాగే సన్ సిటీ సొంతమైపోతుంది. ఏంటి? ఇప్పుడు నేను కూడా అదేగా చెప్పాను. మీరిద్దరు గొడవ పడడం ఆపుతారా? మీ ఇద్దరు ఐడియాలు కూడా
చాలా బాగున్నాయి. జై సింగ్ చౌహాన్, ఇక మీదట సన్సెట్ నా సొంతం కాబోతోంది. Akira, Zakira, Illusion Creator. జై సింగ్ చౌహాన్, నువ్వు ఇక్కడే ఉంటావు ఈ సన్ సిటీలో. ఇక నీ అంతఃపురంలో ఏం జరుగుతుందో నువ్వు ఏమీ తెలుసుకోలేవు. ఇక ఈ షాకాల్ దగ్గర నుంచి నీ రుద్రాన్ని ఎవరు కాపాడుతారో చెప్పు. ఇప్పుడు అందరు ఈ షాకాల్ మ్యాజిక్ ని చూడబోతున్నారు. అకీరా, జకీరా, దమ్ దమాదమ్ దో క్రియేటో. సన్ సిటీ, ఇక నుంచి నేనే మీ కింగ్ లా ఉండబోతున్నాను. షాకాల్ షాకాల్. రుద్ర అటు చూడు. నేను ఈ మ్యాజిక్ ని ఖచ్చితంగా నేర్చుకుంటాను. వదిలే, నువ్వు నేర్చుకుంటే మాత్రం ఏం చేయగలవు? నీ మ్యాజిక్ ఎప్పుడు తప్పుగానే కదా చేస్తూ ఉంటావు. రుద్ర, నువ్వు ఎలా ఉన్నావు? షకాల్, నువ్వా? ఏంటి పిల్లలు, మీ ముగ్గురు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారా? తాత ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారా? ఓకే, గార్డెనింగ్ బాగా చెయ్యండి. ఏమిటిది? ఏదో అపాయం జరిగినట్టు నాకు అనుమానంగా ఉంది, కానీ ఇక్కడ అంతా సక్రమంగానే ఉంది. ఎవరికి ఏం కాలేదు కదా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్ని. రుద్ర, మీ తాతగారి నకిలీ ఇమేజ్ తో నువ్వు ఈ షాకాల్ని మోసం చేయలేవు. షకాల్, నేను ఇప్పుడే తాతయ్యని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. షాకాల్ అంతఃపురాన్ని దాడి చేస్తున్నాడు. ఏంటిది? మైరా, వరుణ్, నా వాయిస్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు. నువ్వు చాలా స్మార్ట్ రుద్ర. నిజంగానే నీ వాయిస్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. అంతేకాదు, ఎవరి వాయిస్ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు రుద్ర. మీ తాతగారిని పిలు, ఆయన ఇక్కడికి రమ్మను. ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. అలాగే మీ తాతగారు కూడా ఇక్కడికి రాలేరు రుద్ర. ఇప్పుడు ఈ షాకాల్ మ్యాజిక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు రుద్ర. ఈ షాకాల్ సన్ సిటీకి వచ్చేశాడు. నేను ఈ అంతఃపురాన్ని అసలు వదలను. ఇక నుంచి అన్ని నాకే సొంతం. నువ్వు తప్పుకో రుద్ర. రుద్ర ఉన్నంత వరకు నువ్వు అంతఃపురంలో అడుగు కూడా పెట్టలేవు. నువ్వు నన్ను ఆపుతావా? నీ వల్ల అయితే ఆపు చూద్దాం. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు షాకాల్. ఈ బాయిస్ కా చూ. ఈ షాకాల్తోనే తలపడాలని చూస్తావా రుద్ర? అయితే ఇది కాచుకో. నువ్వు మా బాసును చూసి నవ్వుతావా? ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే నేను నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా? రా 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 రా.
మ్యాజిక్ చేయక్కర్లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సారీ. నువ్వు మహల్లోకి వెళ్ళి త్వరగా గేట్ క్లోజ్ చేసుకో. వెళ్ళు. ఈ శాఖల సంగతి నేను చూసుకుంటాను. త్వరగా వెళ్ళు రుద్ర. ఒక్కసారి గనక తలుపు మూసుకుపోయిందంటే అది తాతగారు తప్ప మరెవరూ తెరవలేరు. నువ్వు వెళ్ళు. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తాతయ్య అంతఃపురం బాధ్యతల్ని నాకే అప్పచెప్పి వెళ్ళారు. నేను భయపడి పారిపోను. రుద్ర బాబా, మీరేమి నా గురించి అనవసరంగా కంగారు పడకండి. తాతగారి తర్వాత నేనే ఇక్కడ పెద్ద వ్యక్తిని. మీ స్నేహితుల్ని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. మైరా, వరుణ్, త్వరగా అంతఃపురం లోపలికి వెళ్ళండి. రుద్ర! త్వరగా ఈ తలుపును మూయండి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాకాల్. ఇది అంతఃపురమా లేదా స్వర్గమా? ఈ అంతఃపురం చాలా అందంగా ఉంది. ఇవాటి నుంచి ఈ అంతఃపురం ఈ శాకాలకి సొంతం. ఇది పూర్తిగా నాకే సొంతం. శాకాల్, నీ కళలు నిజమవ్వవు. ఈ అంతఃపురం ఎప్పటికీ నీ సొంతం కాదు. ఈ బాయ్స్ కా సకుం పుష్టు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కదా ఉండాలి. రుద్ర, రుద్ర! శాఖలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా కిచెన్ లో ఎవరు గొడవ పడకూడదు. సిబాయిస్కా జూమ్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఏమిటి ఈ రోజు ఇలా జరుగుతోంది? ఈ రంగీలాకు నేనేంటో ఇప్పుడే చూపిస్తాను. రుద్ర, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నువ్వే బయటకొచ్చే.
focus and believe. Zibaiska Sakum! Replico! ఎంతమంది రుద్రాలున్నారు? అకీరా జకీరా రుద్ర, నువ్వు ఈ శాకాల్ని మోసం చేయలేవు, తెలిసిందా? ఏంటి ఏమైంది షకాల్? భయపడ్డావా? మ్యాజిక్ నీ ఒక్కడికి వచ్చని అనుకోకు. ఈ రుద్ర ఇక్కడ ఉన్నంత వరకు ఈ అంతఃపురం నీ కంట్రోల్ కి రాదు. వరుణ్, మనం రుద్రకి హెల్ప్ చేద్దామా? నువ్వేం చేయకు, నేను రుద్రాకి హెల్ప్ చేస్తాను. ఐడియా. ఇబాయిస్కా జిబాయిస్కా చూ. ఇబాయిస్కా జిబాయిస్కా. మైరా, నీ మ్యాజిక్ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతోంది? రంగీలా, నన్ను అడ్డుకోండి, కాపాడండి. సారీ. అకీరా జకీరా ఫైర్ అటాక్. షాకాల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? షాకాల్ మ్యాజిక్ ఇల్యూషన్తో నన్ను నిర్బంధించాడు, కానీ ఇక్కడున్న జంతువుల మీద అతని మ్యాజిక్ ప్రభావం లేదు. ఇది నేను ముందే ఎందుకు ఊహించలేదు? యూనికార్న్! నన్ను త్వరగా బయటికి తీసుకువెళ్ళు. మళ్ళీ ఎంతమంది రుద్రాల? అకీరా జకీరా ఫైర్ బాల్ అటాక్. అకీరా జకీరా.
రుద్ర మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం. बाईस का बूम चिक चिक बूम। షాకాల్, నువ్వు రుద్ర మీద దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశావు. రుద్ర నా పేరు నిలబెట్టడమే కాదు, నా జీవితానికో పరమార్థం కూడా. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం షాకాల్. షాకాల్ని ఓడించడమేమి అంత మామూలు విషయం కాదు జై సింగ్ చౌహాన్. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. తాతయ్య, చాలా సంతోషం రుద్ర. నేను లేని సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు, ఈ మహల్కేమీ కాకుండా నువ్వు కాపాడావు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఫోకస్ అండ్ బిలీవ్.